ప్రజలతో ముఖాముఖి, అది కూడా ఆన్లైన్లో. ఇంకా చెప్పాలంటే సినిమా థియేటర్లో. ఎస్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. తాను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలోనే ఉండి శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో మాట్లాడారు. ఇందుకు భవానీ సినిమా థియేటర్ వేదికైంది. ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తానంటూ ఫ్యాన్స్లో విపరీతమైన క్రేజ్ పెంచుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలలో కూడా కొత్త ట్రెండ్ సృష్టించారు. ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి వీలుగా మాటామంతి అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాంక్షనింగ్ వెంటనే మీకు అలాగే మీరు రోడ్ టు బరియల్ గ్రౌండ్, ముఖ్యంగా బరియల్ గ్రౌండ్ తెలుసు. మనం చనిపోయిన తర్వాత స్వర్గస్థులు అయ్యేది, మనం స్వర్గస్థులు అనే పదం వాడతాం. అలాంటి వాళ్ళకి గౌరవంగా మనము ఇబ్బందులు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో భవానీ థియేటర్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో ఆన్లైన్లో కమ్యూనికేట్ అయ్యారు డిప్యూటీ సీఎం. ప్రజలతో చర్చించిన ఆయన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రావివలస గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులను 15 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రావివలసను మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మల్లికార్జున స్వామి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించి నిధులు కేటాయిస్తామన్నారు పవన్. రావివలసలో యాదవులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్డు వెడల్పు చేయమని అడిగారు. దాన్ని ఖచ్చితంగా 3 కోట్లతో శాంక్షనింగ్ వెంటనే మీకు